వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోదగిన అధ్యాయం నయా వలసవాదం, ప్రపంచ దేశాలకు ప్రమాదం, రెండవ భాగం. నయా వలసవాదం అనగా ఆర్థికంగా, రాజకీయపరంగా నామమాత్రమైన స్వతంత్ర దేశాలపై శక్తివంతమైన అగ్రదేశాలు రాజకీయంగా, ఆర్థికంగా పరోక్షంగా సాంస్కృతికంగా నియంత్రణ కలిగి ఉండడం లేదా శాసించడం. ఉదాహరణకు బ్రిటన్, డచ్ మరియు ఫ్రెంచి యొక్క వలస దేశాలైన ఆసియా, ఆఫ్రికా మరియు ఇతర ఖండాల్లోని దేశాలపై మాజీ వలసరాజ్యాలైన బ్రిటన్, డచ్ మరియు ఫ్రెంచి లేక అమెరికా లాంటి అగ్రరాజ్యాలు వరల్డ్ ట్రేడ్ సెంటర్ WTC, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF మరియు వరల్డ్ బ్యాంక్ WB ద్వారా ఇప్పటికీ గుత్తాధిపత్యాన్ని కలిగి ఉండటం. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వాన అమెరికా ఇజ్రాయెల్ను ప్రోత్సహించి పాలస్తీనా పైన గత కొన్నేళ్లుగా చేస్తున్న దాడులతో జరుగుతున్న మానవ హననాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఇరాక్ మాజీ అధ్యక్షుడు అయిన సద్దాం హుస్సేన్ను 2006లో ఉరి తీయించింది. మిలిటరీ అధికారి, లిబియా మాజీ ప్రధాని ముయమ్మర్ గడాఫీని 2011లో హత్య చేయించింది. సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ 2024లో రష్యాకు పారిపోయేలా చేసింది. ఈ సంవత్సరం జనవరి నెలలో వెనిజులా దేశాధ్యక్షుడిని ఆయన అధ్యక్ష భవనం నుండి ఎత్తుకుపోయి నిర్బంధించడం, తన దోపిడీని కొనసాగించేందుకు అంతర్జాతీయ మానవ హక్కులను, న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తున్నది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇరాన్ దేశ అత్యున్నత నాయకుడు ఐతొల్లా అలీ ఖొమైనీని అంతమొందించటమే కాక తాను ప్రకటించిన వారే దేశ నాయకుడిగా ఉండాలని హుకుం జారీ చేస్తున్నది. సుంకాల పేరుతో ప్రపంచ దేశాలపై బెదిరింపులకు పాల్పడుతున్నది. మన దేశంపైనా సుంకాలు విధించి హెచ్చరికలు చేసింది. ప్రపంచ దేశాలలో సోషలిస్టు దేశాలైన రష్యా, చైనాలు ధీటుగా సమాధానాలు చెబుతుండగా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశం ఈ సంఘటనలపై ఒక్క మాట మాట్లాడటం లేదు. ఈ సామ్రాజ్యవాదాన్ని ప్రజలు వ్యతిరేకించాలి. ఎందుచేతనంటే మనం కూడా ఏదో ఒక రోజున ఈ భూతానికి బలి కాక తప్పదు. అందుకే సామ్రాజ్యవాద దురాగతాలను ఎండగట్టాలి. వారి దుశ్చర్యలకు గల కారణాలను తెలుసుకుని చైతన్యమవ్వడానికి ఈ పోడ్కాస్ట్ మీకు ఉపయోగపడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి అధ్యాయం సైనిక బలంపై ఆధారపడ్డ సామ్రాజ్యవాదం, ఇంపీరియలిజం డిపెండింగ్ ఆన్ మిలిటరీ స్ట్రెంగ్త్. 2025 జూన్లో నెదర్లాండ్స్లోని హేగ్ నగరంలో నాటో దేశాల శిఖరాగ్ర సమావేశం జరిగింది. సైనిక వ్యయాలను తమ జిడిపిలో కనీసం 5% తగ్గకుండా ఉండేలా 2035 నాటికి పెంచాలని అక్కడ అన్ని సభ్యదేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ప్రస్తుతం అమెరికా సైనిక వ్యయం ఆ దేశపు జిడిపిలో 3.5% ఉంది. యూరోపియన్ యూనియన్ సైనిక వ్యయం 1.9% ఉంది. అంటే రానున్న రోజుల్లో అమెరికా, యు దేశాలు తమ సైనిక వ్యయాన్ని గణనీయంగా పెంచబోతున్నాయన్న మాట. ఇక జపాన్ సైనిక వ్యయం ఆ దేశపు జిడిపిలో 1% మించకుండా గతంలో ఆంక్షలు ఉండేవి. వాటిని క్రమంగా జపాన్ ఉల్లంఘిస్తూ వచ్చింది. తాజాగా ప్రధాని బాధ్యత తీసుకున్న సానే తకైచి తమ సైనిక వ్యయాన్ని ఇప్పుడున్న 1.8% నుండి 2%కి పెంచనున్నట్టు ప్రకటించారు. సామ్రాజ్యవాద దేశాలన్నీ ఈ విధంగా కూడబలుక్కుని తమ సైనిక వ్యయాలను పెంచడానికి పూనుకోవడం సైనికీకరణ వేగం పుంజుకోడానికి దారి తీస్తుంది. ఇది ఒక కొత్త పరిణామం. తమ సైనికీకరణ వేగాన్ని పెంచుకోడాన్ని సమర్థించుకుంటూ నానా రకాల వాదనలను ముందుకు తెస్తున్నారు. ముఖ్యంగా రష్యా నుండి ప్రమాదం పొంచివుందన్న వాదన చేస్తున్నారు. రష్యా తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు పూనుకుందని, ఉక్రెయిన్ను ఆక్రమించుకోడానికి సాగిస్తున్న యుద్ధం అందులో భాగమేనని సామ్రాజ్యవాదుల ప్రచార సాధనాలు కూడైకూస్తున్నాయి. నిజానికి విస్తరణకు ప్రయత్నాలను ప్రారంభించినదే సామ్రాజ్యవాద కూటమి. గతంలో రష్యా అధ్యక్షుడు గోర్బచేవ్కు క్లింటన్ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ రష్యా సరిహద్దు వరకు ఉన్న దేశాలన్నింటికీ నాటో సభ్యత్వాన్ని ఇచ్చి రష్యాను సైనికపరంగా చుట్టుముట్టింది సామ్రాజ్యవాదులే. ఆ సమయంలో మిన్స్క్లో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్, రష్యా దేశాలు తమ ఉభయుల మధ్య ఎటువంటి సైనిక ఘర్షణ ఉండకూడదని ఒప్పందం చేసుకోటానికి సిద్ధపడ్డాయి. అప్పటి బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ పనిగట్టుకుని ఉక్రెయిన్ రాజధాని కీవ్కు పయనమై అటువంటి ఒప్పందం చేసుకోవద్దని ఉక్రెయిన్ను వెనక్కి లాగాడు. ఆ ఒప్పందమే గనుక జరిగి ఉంటే ఇప్పుడు ఉక్రెయిన్, రష్యాలు ఇలా యుద్ధంలో చిక్కుకునేనే కావు. ఇదంతా సామ్రాజ్యవాదుల కుట్ర.
ఎవరు విస్తరణ కాంక్షతో వ్యవహరిస్తున్నారో దీనిని బట్టే అర్థం అవుతోంది. తమ యుద్ధ కాంక్షలను సమర్థించుకోడానికే ఇప్పుడు వాళ్లు రష్యా బూచిని సాకుగా చూపిస్తున్నారు. ఇటువంటి ప్రచారాన్ని యూరప్లో ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వాళ్లని రష్యన్ ఏజెంట్లుగా, పుతిన్కు తాబేదార్లుగా చిత్రిస్తున్నారు. సహా వేజెన్నెక్ జర్మనీలో వామపక్ష నాయకురాలు, డై లింక్ అనే పార్టీ నుండి విడగొట్టుకుని ఇటీవల వేరే పార్టీని ప్రారంభించారు. యూరప్ దేశాల భద్రత రష్యాతో స్నేహం ద్వారా మాత్రమే సాధ్యం అని, రష్యా దురాక్రమణదారు కాదని ఆమె ప్రకటించారు. దాంతో ఆమెను జర్మన్ మీడియా యావత్తూ రష్యన్ ఏజెంటుగా ముద్ర వేసి దాడి చేస్తోంది. నిజానికి యూరప్ దేశాలు రష్యా పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. రష్యాపై సామ్రాజ్యవాద దేశాలు విధించిన ఆంక్షల ఫలితంగా ఈ దేశాలు అంతవరకు చౌకగా రష్యా నుంచి వచ్చే చమురు బదులు ఎక్కువ ఖరీదైన అమెరికన్ చమురును బలవంతాన కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. దాని వలన యూరప్ దేశాల్లో జీవన వ్యయం బాగా పెరిగిపోయింది. కార్మిక వర్గాన్ని అది మరిన్ని భారాల వైపు నెట్టింది. పైగా జర్మనీ వంటి దేశాలు తయారు చేసే ఉత్పత్తుల ఖరీదు పెరిగిపోయింది. ఆ సరుకులు అంతర్జాతీయ పోటీలో నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. దానివలన జర్మనీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి వచ్చింది. ఉన్న పరిశ్రమలే మూతవేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఈ ఆంక్షల వలన అమెరికా తన చమురును మరింత ఎక్కువగా యూరపు అమ్ముకోగలిగింది. కానీ యూరప్ దేశాలకు నష్టమే కలిగింది. అయినప్పటికీ అవి తమ స్వంత ప్రయోజనాలను బలి చేసుకుంటూ అమెరికా ఆంక్షలను వ్యతిరేకించకుండా పూర్తిగా లొంగిపోవడం విచిత్రం. ఇటువంటి పరిస్థితి ఏర్పడడానికి ఒక కారణం ఇప్పుడు యూరప్ దేశాల ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తున్న శక్తులే. ఈ నాయకుల్లో ఎక్కువ మంది పెట్టుబడిదారులే. వారంతా అమెరికన్ పెట్టుబడిదారీ వ్యవస్థతో సన్నిహితంగా పెనవేసుకుని ఉన్నవారే. ఉదాహరణకు, అమెరికన్ బహుళజాతి పెట్టుబడుల కంపెనీ అయిన బ్లాక్ రాక్కు అనుబంధంగా ఉన్న జర్మన్ సంస్థ బోర్డుకు చైర్మన్గా వ్యవహరించిన ఫ్రెడరిక్ మెర్జ్ ఇప్పుడు జర్మనీ ఛాన్సలర్గా ఉన్నాడు. ఇప్పుడున్న యూరోపియన్ దేశాల నాయకత్వం అమెరికన్ వ్యాపార ప్రయోజనాలను వ్యతిరేకించి యూరోపియన్ దేశాల ప్రయోజనాలను సంరక్షించగల స్థితిలో లేదు. గతంలో ఫ్రాన్స్కు చెందిన చార్లెస్ డి గాల్, విల్లీ బ్రాంట్ వంటి జర్మన్ నాయకులు తమ దేశాల ప్రయోజనాల కోసం అమెరికాతో తలపడగలిగారు. ఇప్పటి యూరోపియన్ నాయకులలో అటువంటి తెగువ లేదు. అయితే యూరోపియన్ దేశాలు ఇప్పుడు ఆర్థికంగా చేసుకుంటున్న ఆత్మహత్య వైనాన్ని ఇదొక్కటే వివరించలేదు. రష్యాలో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూలదోసే వరకు ఎలాగైనా ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని కొనసాగించి రష్యాలో కూడా ఉక్రెయిన్లో మాదిరిగానే తమ తాబేదారులను అధికారంలో కూర్చోబెడితే అప్పుడు అమెరికాకు, యూరప్ దేశాలకు రష్యాలో ఉన్న అపారమైన సహజ సంపద అంతా చేజిక్కుతుంది. ఇప్పుడు చైనా, ఇరాన్ తదితర దేశాలతో కూటమిగా వ్యవహరిస్తున్న రష్యాను దెబ్బతీయగలిగితే, పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదపు పెత్తనానికి ఆ కూటమి నుండి ఎదురవుతున్న సవాలు బలహీన పడుతుంది. ఇదే సామ్రాజ్యవాదుల అసలు కుతంత్రం. మరోపక్క డొనాల్డ్ ట్రంప్ వెనిజులాలో కూడా ఎలాగైనా సైనిక జోక్యం చేసుకోవాలని, అక్కడ తమ తొత్తు ప్రభుత్వాన్ని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. వెనుజులాపై దాడి చేసి మదురోను, అతని భార్యను కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. ఇందుకోసం అక్కడ ఉన్న వామపక్ష అధ్యక్షుడు నికోలస్ మదురోను, మాదకద్రవ్యాల రవాణా చేసే ఉగ్రవాది అని, మాదక ద్రవ్యాల వ్యాపారుల ముఠాకు నాయకుడు అని ముద్రవేసి అప్రదిష్టపాలు చేసే ప్రచారానికి స్వయంగా ట్రంప్ పాల్పడ్డాడు. నిజానికి విక్టర్ హ్యూగో చావెజ్కు, బొలివేరియన్ విప్లవ స్ఫూర్తికి వారసుడిగా అక్కడ మదురో ఉన్నాడు. అయినా సరే ట్రంప్ ఇటువంటి తప్పుడు ప్రచారానికి దిగాడు. వెనిజులా కూడా సహజ వనరులు సమృద్ధిగా ఉన్న దేశం. దానికి తోడు సామ్రాజ్యవాదుల పెత్తనాన్ని సవాలు చేస్తున్న బ్రిక్స్ కూటమితో వెనిజులా కలిసి వ్యవహరిస్తోంది. అందుకే ట్రంప్ ఈ కుట్రకు పాల్పడుతున్నాడు. ఇలా ఆయా దేశాల ప్రభుత్వాలను కుట్రపూరితంగా కూలదోసి తమ తొత్తులను అక్కడ కూర్చోబెట్టే కుట్ర ఇక్కడితో ఆగలేదు. కొలంబియాలో అధ్యక్షుడిగా ఎన్నికైన వామపక్ష నేత గుస్తావో పెట్రోను కూడా మాదక ద్రవ్యాల వ్యాపారి అని ముద్ర వేశాడు ట్రంప్. దానిని రుజువు చేసే చిన్నపాటి సాక్ష్యం కూడా చూపలేదు. ఇక్కడ గనుక ట్రంప్ ప్రభుత్వాలను కూలదోయడంలో విజయం సాధిస్తే మొత్తం లాటిన్ అమెరికాలోని అన్ని దేశాలలోనూ తన తొత్తులను అధికార పీఠం ఎక్కించేందుకు ట్రంప్కు ధైర్యం వస్తుంది. ట్రంప్ కుట్రకు క్యూబా కూడా మినహాయింపు కాదు.
సామ్రాజ్యవాద దేశాలు సాగిస్తున్న సైనికీకరణ తమ దేశాల భద్రతకు ముప్పు వాటిల్లినందువలన కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ తమకు లొంగి పడివుండే ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం సామ్రాజ్యవాదుల లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోడానికి అడ్డుగా నిలబడ్డ ఏ దేశంలోని ప్రభుత్వం మీదనైనా సైనిక పరంగా దాడులకు పూనుకోడానికే ఇప్పుడు సైనికీకరణ వేగం పెంచుతున్నారు. సామ్రాజ్యవాదుల ఆధిపత్యానికి ఏ దేశం నుండి ఎటువంటి సైనికపరమైన ప్రమాదమూ లేదు. ఉన్నదల్లా సామ్రాజ్యవాదుల ఆర్థిక, రాజకీయ ఆధిపత్యానికి సవాలు మాత్రమే. ఈ సవాలు విసురుతున్న దేశాలలోని ప్రభుత్వాలను వెంటనే కూలదోయకపోతే వాటిని ఆర్థికంగా, రాజకీయంగా ఎదుర్కొనే శక్తి సామ్రాజ్యవాదులకు సన్నగిల్లిపోవచ్చు. అదే సామ్రాజ్యవాదుల అసలు భయం. ఈ భయానికి కారణం సామ్రాజ్యవాదులు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలే. ఇప్పుడు ఆ నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థకు ముందు దారి లేకుండా మూసుకుపోయింది. నయా ఉదారవాద చట్రాన్ని బద్దలుగొట్టి దాన్నుండి బయటపడకుండా ముందు దారి ఏర్పడడం అసాధ్యం. రెండో ప్రపంచ యుద్ధం అనంతర కాలంలో అతి తక్కువ వృద్ధిరేటు నమోదైనది గత దశాబ్ది 2012 నుండి 2021 కాలంలోనే. ఇప్పుడు తమను ఉద్ధరిస్తుందని వీళ్లు ఆశలు పెట్టుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బుడగ కాస్తా పేలిపోతే అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా పెరిగిపోయే నిరుద్యోగం ఇప్పుడున్న నిరుద్యోగానికి అదనంగా తోడవుతుంది. ఈ నిరుద్యోగం వలన ఎక్కువగా దెబ్బ తినబోయేది మూడవ ప్రపంచ దేశాల ప్రజలు. దానికి ట్రంప్ సుంకాల యుద్ధం తోడైంది. పొరుగు దేశాలను బిచ్చగాళ్లుగా దిగజార్చి తాను మాత్రం బాగుపడి పోవాలనుకునే ట్రంప్ విధానాలు మూడవ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను దారుణంగా దెబ్బ తీస్తున్నాయి. సామ్రాజ్యవాద దేశాలు తమ మధ్య పరస్పరం ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఈ సుంకాల వ్యవస్థను సర్దుబాటు చేసుకుంటున్నాయి. కానీ మూడవ ప్రపంచ దేశాలు మాత్రం తమ సుంకాలను తగ్గించుకుని మరీ అమెరికన్ దిగుమతులను తెచ్చుకోవలసి వస్తోంది. అమెరికా విధించే అధిక సుంకాల కారణంగా వాటి ఎగుమతులు బాగా దెబ్బ తినిపోనున్నాయి. ఇదంతా మొత్తంగా మూడవ ప్రపంచ దేశాలను మరింత దుర్భర స్థితిలోకి నెడుతోంది. ఆ కారణంగానే సామ్రాజ్యవాదుల పెత్తనం కింద నడిచే ఆర్థిక ఒప్పందాల వ్యవస్థ నుండి బయటపడి ప్రత్యామ్నాయంగా వేరే వ్యవస్థ వైపు మళ్లాలన్న ఒత్తిడులు కూడా మూడవ ప్రపంచ దేశాల ప్రభుత్వాల మీద దిగువ నుండి పెరుగుతున్నాయి. ఇంతవరకు బ్రిక్స్ వంటి కూటములు ప్రత్యక్షంగా సామ్రాజ్యవాద వ్యతిరేక పాత్రను పోషించి ఉండకపోవచ్చు. కానీ రానున్న రోజుల్లో మూడవ ప్రపంచ దేశాలు మరింత దుర్భర పరిస్థితుల్లోకి జారిపోతున్న కొద్దీ ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలను చేపట్టగల ప్రభుత్వాలను ఏర్పాటు చేయగల అవకాశాలు పెరుగుతాయి. అటువంటి ప్రభుత్వాలు మాత్రమే ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచగలుగుతాయి. ఇప్పుడు సామ్రాజ్యవాదం అనుసరిస్తున్న వ్యూహంలో 3 అంశాలు ఉన్నాయి. మొదటిది, అన్ని దేశాల్లోనూ నయా, ఫాసిస్టు ప్రభుత్వాల ఏర్పాటును ప్రోత్సహించడం. ప్రత్యేకించి మూడవ ప్రపంచ దేశాలలో ఈ ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుంది. రెండవది, సామ్రాజ్యవాద ఆధిపత్యానికి వెలుపల ఒక ప్రత్యామ్నాయ కూటమిగా జరుగుతున్న ఏర్పాటు నుంచి దూరంగా ఉండడం, వీలైతే అటువంటి ఏర్పాటుకు కుట్రపూరితంగా ద్రోహం చేయడం కోసం ఈ నయా, ఫాసిస్టు ప్రభుత్వాలను ఉపయోగించడం. ప్రస్తుతం మన ప్రభుత్వం మీద ట్రంప్ తెస్తున్న ఒత్తిడి ఈ వ్యూహంలో భాగమే. మూడవది, తమకు లొంగి ఉండేలా తొత్తు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో విఫలమైతే అటువంటి దేశాలమీద సైనిక శక్తిని ప్రయోగించి వాటిలో జోక్యం చేసుకోవడం. నయా ఉదారవాద విధానాల పర్యవసానంగా తలెత్తిన సంక్షోభంతో సామ్రాజ్యవాదం ఒక మూలకు నెట్టబడింది. ఈ నయా ఉదారవాద చట్రం లోపలనే ఈ సంక్షోభం పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. అందుచేత సైనికపరంగానైనా సరే మూడవ ప్రపంచ దేశాల మీద తెగబడి వాటిని తమకు లొంగి ఉండేలా చేసుకోడానికే అవి సిద్ధపడుతున్నాయి. పెరుగుతున్న సామ్రాజ్యవాద సైనికీకరణ దీనినే సూచిస్తోంది. రెండవ అధ్యాయం, సామ్రాజ్యవాదంలో భాగం, వ్యవసాయ సంక్షోభం. దక్షిణాది భూగోళంలోని వర్ధమాన దేశాల్లో ఉత్పన్నమయ్యే వ్యవసాయ సంక్షోభానికి సామ్రాజ్యవాదపు ఆధిపత్యంతో అనివార్యమైన లింకు ఉంది. ఇంకో విధంగా చెప్పాలంటే, ఇక్కడ తలెత్తే వ్యవసాయ సంక్షోభం సామ్రాజ్యవాదపు ఆధిపత్యానికి మరో ముఖం మాత్రమే. మన దేశ వ్యవసాయ రంగాన్నే తీసుకుంటే ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మన దేశం వలస పాలనలో మగ్గుతున్న కాలంలో వ్యవసాయ సంక్షోభం నిరంతరమూ కొనసాగుతూనే ఉండేది. పదే పదే తలెత్తే కరువుల రూపంలో ఇది వ్యక్తం అయ్యేది. 1765లో మొఘల్ చక్రవర్తి షా ఆలం నుండి బెంగాల్
ప్రాంతంలో భూమి శిస్తు వసూలు చేసే హక్కును ఈస్ట్ ఇండియా కంపెనీ కొనుక్కుంది. 5 ఏళ్లు తిరిగేసరికి 1770 నాటికల్లా బెంగాల్ కరువులతో నాశనం అయిపోయింది. 1770 నాటి కరువులో కంపెనీ అధికారులు అంచనాలను బట్టే 1 కోటి మంది బెంగాల్ ప్రజలు మరణించారు. అప్పటి బెంగాల్ మొత్తం జనాభాయే 3 కోట్లు. బహుశా ప్రపంచ చరిత్రలోనే ఇది అత్యంత భయంకరమైన కరువుగా పేర్కొనవచ్చు. బ్రిటిష్ వాళ్ల పాలన ముగింపుకు వస్తున్న కాలంలో 1943 నుండి 44 నాటి బెంగాల్ కరువులో 30 లక్షల మందికి పైగా మరణించారు. బ్రిటిష్ పాలన మొదలయ్యేటప్పటి కరువుకు కారణం కంపెనీ విధించిన అత్యధికమైన భూమి శిస్తు. మళ్లీ బ్రిటిష్ పాలన ముగిసే ముందటి కరువుకు కూడా కారణం అప్పటి ప్రభుత్వం ప్రజల నుండి అత్యధికంగా వివిధ రూపాల్లో వసూలు చేసిన పన్నులు, మోపిన భారాలే. విపరీతమైన లోటు బడ్జెట్ కారణంగా పెద్ద ఎత్తున తలెత్తిన ద్రవ్యోల్బణం ఒకవైపు, దక్షిణాసియాలో ఆనాడు మిత్ర రాజ్యాల కూటమి సాగిస్తున్న యుద్ధానికి కావలసిన నిధుల కోసం ప్రజల మీద మోపిన అదనపు భారాలు మరోవైపు ప్రజానీకాన్ని పీల్చి పిప్పి చేశాయి. ఇక కరువు అనేది ఎప్పుడొచ్చినా దానికి ముందు బలి అయేది గ్రామీణ పేదలే. అందులో ముఖ్యంగా పేదరైతులు, వ్యవసాయ కూలీలు బలిపశువులవుతారు. ఈ కరువు భారాలతోబాటు వలస పాలనలో రుణభారం, దారిద్ర్యం, ఉన్న భూములను కోల్పోవడం అనేవి పరిపాటి అయిపోయాయి. ఈ విధమైన క్రూర పాలన వలస పాలకులకు యాదృచ్ఛికంగా సంక్రమించిన లక్షణం కాదు. బ్రిటన్లో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందడానికి ఇక్కడ సాగిన క్రూర దోపిడీకి సంబంధం ఉంది. ఇది బ్రిటన్కే కాదు, తక్కిన సామ్రాజ్యవాద దేశాల విషయంలోనూ వర్తిస్తుంది. ఆ దేశాలలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందాలంటే అందుకు వివిధ రకాల ముడిసరుకులు, ఆహార ధాన్యాలు అవసరం. అవి ఆ దేశాల భూముల్లో పండవు. కొన్ని రకాల పంటలను అక్కడ పండించినా అవి అన్ని కాలాల్లోనూ అక్కడ పండవు. పండినా ఆ పంటలు వాళ్ల అవసరాలకు సరిపోవు. ప్రపంచంలో మనకు తెలిసిన చమురు నిల్వలలో కేవలం 11% మాత్రమే శీతల దేశాల్లో ఉన్నాయి. కాని ఆ ప్రాంతమే ప్రపంచ పెట్టుబడికి కేంద్ర స్థానంగా ఉంది. ఆ విషయానికి గురించి మనం తరచూ మాట్లాడుకుంటాం. కాని ఆ దేశాలు వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తుల కోసం తక్కిన ప్రపంచంలోని ఉష్ణ, సమశీతోష్ణ ప్రాంతాల మీద ఆధారపడి ఉన్నాయన్న వాస్తవాన్ని పెద్దగా పట్టించుకోం. 18వ శతాబ్దం రెండో భాగంలోనూ, 19వ శతాబ్దం మొదటి భాగంలోనూ సంభవించిన పారిశ్రామిక విప్లవంతో పెట్టుబడిదారీ వ్యవస్థ ఆధిపత్యం సాధించగలిగింది. అప్పుడు పరిశ్రమలకు కేంద్ర స్థానంలో జౌళి పరిశ్రమ ఉండేది. ఆనాటి పారిశ్రామిక విప్లవానికి మొదటి వరసలో ఉండిన బ్రిటన్లో అసలు పత్తి అనేది పండనే పండదు. ఉష్ణ, సమశీతోష్ణ ప్రదేశాల నుండి పత్తిని బ్రిటన్ దిగుమతి చేసుకోవలసి వచ్చేది. తమ దిగుమతి అవసరాలను ఆ ఉష్ణ, సమశీతోష్ణ ప్రాంతాలలోని దేశాలు తీర్చాలంటే ముందు ఆ దేశాల్లో వ్యవసాయంలో సరుకుల ఉత్పత్తి విధానాన్ని ప్రవేశపెట్టవలసిన అగత్యం బ్రిటన్కు ఏర్పడింది. సరుకుల ఉత్పత్తి విధానం అంటే అన్నింటికన్నా ముందు మార్కెట్ సంకేతాలను బట్టి ఉత్పత్తికి సంబంధించిన నిర్ణయాలు జరగడం. స్థానికంగా ఆయా దేశాల ఆహార లభ్యత, అక్కడి ప్రజల అవసరాలు అనేవాటితో ఈ నిర్ణయాలకు ఏ మాత్రమూ సంబంధం ఉండదు. ముందు మార్కెట్కు అవసరమైన, సంపన్న దేశాలలోని పెట్టుబడిదారులకు అవసరమైన సరుకుల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇచ్చి, ఇంకా మిగిలిన భూభాగంలో మాత్రమే ఆయా దేశాల స్థానిక అవసరాలను తీర్చే ఉత్పత్తులను, ఆహార ధాన్యాలను పండించాలి. వలస పాలనలో అమలు జరిపిన పన్నుల విధానంతో ఈ 2 లక్ష్యాలను సామ్రాజ్యవాదులు సాధించుకోగలిగారు. అంతకు మునుపు మొఘల్ చక్రవర్తుల పాలనలో పండిన పంటలో ఒక భాగం పన్నుగా వసూలు చేసే పద్ధతి ఉండేది. డబ్బు రూపంలో చెల్లించాలన్న నిబంధన ఉండేది కాదు. ఆ తర్వాత వలస పాలనలో ధనం రూపంలో భూమిశిస్తు చెల్లించాలన్న నిబంధనను ఖచ్చితంగా అమలు చేశారు. దాంతో రైతులు వడ్డీ వ్యాపారుల నుండి రుణాలు తీసుకుని భూమి శిస్తు చెల్లించడం మొదలుపెట్టారు. ఆ వడ్డీ వ్యాపారులు రైతులకు రుణాలు ఇచ్చేటప్పుడే దానిని తిరిగి చెల్లించడానికి ఏ పంట పండించాలో ముందే షరతు పెట్టేవారు. ఆ పంటకు చెల్లించే రేటును కూడా ముందే నిర్ణయించేవారు. ఆ విధంగా వ్యవసాయంలో సరుకుల ఉత్పత్తి క్రమం మన దేశంలో ప్రవేశించింది. ఈ పని నేరుగా వలస పాలకులు చేయలేదు, వ్యాపారుల ద్వారా చేయించారు. ఆ వ్యాపారులు మార్కెట్ సంకేతాలకు అనుగుణంగా వ్యవహరించడం జరిగేది. అదే సమయంలో రైతుల మీద పన్నుల భారాన్ని విపరీతంగా పెంచారు.
మరోవైపు పెట్టుబడిదారీ దేశాల నుండి యంత్రాల మీద తయారైన ఉత్పత్తులు పెద్ద ఎత్తున మన దేశంలోకి దిగుమతి కావడంతో ఇక్కడి స్థానిక వృత్తులన్నీ దెబ్బతిన్నాయి. దేశీయ పరిశ్రమలు చితికిపోయాయి. దాని ప్రభావం వలన ప్రజల కొనుగోలు శక్తి బాగా క్షీణించింది. అందువలన ఇక్కడ సరుకులు అమ్ముడుపోవడం తగ్గిపోయింది. అప్పుడు సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు ఇక్కడి నుంచి కావలసిన ముడిసరుకులను కారుచవకగా పట్టుకుపోవడానికి మార్గం తేలికైపోయింది. ఆ విధంగా ఇక్కడ అనుసరించిన పన్నుల విధానం ద్వారా వలస పాలకులు తమ లక్ష్యాలను నెరవేర్చుకున్నారు. వలసపాలన అంతం కావడంతో ఈ ఏర్పాటు కొనసాగడానికి వీలు లేకుండా పోయింది. దానికి తోడు కొత్తగా ఏర్పడిన స్వతంత్ర ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో పోషించిన పాత్ర ఇక్కడ చిరకాలంగా కొనసాగిన వ్యవసాయ సంక్షోభం బారి నుండి రైతాంగానికి ఊరట కల్పించింది. అయితే భూ కేంద్రీకరణ మాత్రం దాదాపు అదే విధంగా కొనసాగింది. ఇక్కడ భూస్వాములు చాలామంది పెట్టుబడిదారీ భూస్వాములుగా పరిణామం చెందారు. రైతాంగం మీద సాగిన దోపిడీ మాత్రం కొనసాగింది. కానీ వ్యవసాయ సంక్షోభ లక్షణాలైన నిరంతర కరువులు, నడ్డి విరిగే రుణభారం, పట్టణాలకు వలసలు పోవడం, సామూహిక ఆత్మహత్యలు వంటివి ఆ కాలంలో ఆగిపోయాయి. ఆ తర్వాత నయా ఉదారవాద విధానాల అమలు మొదలైంది. నయా ఉదారవాద విధానాలను అమలు చేయడం అంటేనే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పెత్తనాన్ని అంగీకరించి దానికి లోబడి వ్యవహరించడం. ఈ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడితో భారతదేశపు పెట్టుబడిదారీ వర్గం సన్నిహితంగా కలిసిపోయి వ్యవహరిస్తోంది. దాంతో పరిస్థితులు మారిపోయాయి. దేశ ఆర్థిక వ్యవస్థ మీద సామ్రాజ్యవాద పెట్టుబడిదారుల ఆధిపత్యం మళ్లీ మొదలైంది. దాంతోబాటు వ్యవసాయ సంక్షోభమూ మొదలైంది. అయితే ఈమారు అది కరువుల రూపంలో రాలేదు. కాని రైతులు దివాలా తీయడం, భరించలేని రుణభారం, దాని పర్యవసానంగా ఆత్మహత్యలకు పాల్పడడం, పట్టణాలకు వలసలు పెద్దెత్తున పోవడం, వ్యవసాయం ఏమాత్రమూ గిట్టుబాటు కాని వ్యాపకంగా దిగజారడం వంటి రూపాల్లో వచ్చింది. దానికి తోడు అత్యవసర సేవలైన విద్య, వైద్యం ప్రైవేటుపరం కావడం, ఆ సేవల ఖరీదు తలకు మించిన భారం కావడం రైతాంగం ఆర్థికంగా కోలుకోలేకుండా పోయింది. స్వతంత్ర భారతదేశంలో తొలి దశాబ్దాలలో అమలు జరిగిన వ్యవసాయ విధానం నుండి ఈ విధమైన మార్పు జరగడం వెనుక కారణాలు ఏమిటి? చిన్న తరహా ఉత్పత్తి విధానంలోకి చొరబడడానికి, చిన్న రైతుల వ్యవసాయాన్ని చేజిక్కించుకోడానికి బడా పెట్టుబడి తహతహలాడుతూ ఉంటుంది. నయా ఉదారవాద విధానాలు దాని వాంఛ నెరవేరే అవకాశాన్ని కల్పించాయి. ఇంకోపక్క సామ్రాజ్యవాదం మనదేశపు వ్యవసాయ రంగాన్ని తన సరుకుల ఉత్పత్తి చట్రం పరిధిలోకి మళ్లీ లాక్కురావడానికి ప్రయత్నిస్తోంది. ఆ విధంగా మళ్లీ జరిగితేనే సంపన్న దేశాల పెట్టుబడిదారుల అవసరాలు అనగా ముడిసరుకులు, వ్యవసాయ ఉత్పత్తులు కారుచౌకగా మనవద్ద నుండి కాజేయడం నెరవేరుతాయి. అది జరగాలంటే దేశీయంగా వాటికి ఉన్న డిమాండ్ను కుదించాలి. అందుకోసం విశాల ప్రజానీకపు కొనుగోలు శక్తిని కుదించివేయాలి. అందుకోసమే ఐఎంఎఫ్ ద్వారా పొదుపు చర్యల పేరుతో ప్రజా సంక్షేమానికి కోతలు విధించడం జరుగుతోంది. అయితే వలస పాలన కాలంలో ఒట్టినే ఇక్కడి సరుకులను దోచుకుపోయినట్టు ఇప్పుడు పట్టుకుపోవడం సాధ్యం కాదు. అనగా అసమాన మారకపు రేట్లు, పేటెంట్ హక్కుల పేరుతో అదనంగా వసూలు చేయడం తదితర పద్ధతులతో దోచుకోవడం జరుగుతోంది. కాని ఆ సంపన్న పెట్టుబడిదారీ దేశాలు అవసరాలకు సరిపడా సరుకులు ఇక్కడి నుంచి లభ్యమవుతున్నాయి. పైగా ఈ అసమాన వ్యాపారం కారణంగా ద్రవ్యోల్బణం మీద ఏ ప్రభావమూ పడడంలేదు. ఇక రెండో విషయానికి, తమ దేశాలలో ఏ సరుకులు అవసరమో వాటిని ఇక్కడ మన దేశాల్లో ఉత్పత్తి చేసే విధంగా నియంత్రించగలగడం. దాని వలన మన దేశపు ఆహార భద్రత లక్ష్యం దెబ్బతింటోంది. గతానికి ఇప్పటికి ఇంకొక తేడా ఉంది. అప్పటితో పోల్చితే ఇప్పుడు సంపన్న పెట్టుబడిదారీ దేశాలు ఆహారధాన్యాల ఉత్పత్తిలో మిగులును సాధించాయి. వాటిని అమ్ముకోవాలంటే వర్ధమాన దేశాలలో ఆహార స్వయం సమృద్ధి అనేది ఉండకూడదు. అందుకే మన ప్రభుత్వాన్ని తన విధానాలను మార్చుకునేలా ఒత్తిడి చేస్తాయి. ఇప్పటికే వ్యాపార పంటలైన కాఫీ, తేయాకు, రబ్బరు, పొగాకు వంటివాటి విషయంలో కనీస మద్దతు ధరను గ్యారంటీ చేయడం నుంచి ప్రభుత్వం వెనక్కి తప్పుకుంది. ఇప్పుడు ఆహార పంటల విషయంలో సైతం ధాన్య సేకరణ బాధ్యత నుండి, ప్రజా పంపిణీ నిర్వహణ బాధ్యత నుండి, కనీస మద్దతు ధరను గ్యారంటీ చేసే బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకోవాల్సిందేనని ప్రపంచ వాణిజ్య సంస్థ ఒత్తిడి చేస్తోంది. అయితే ఆ దిశగా మన ప్రభుత్వం ధైర్యం చేయలేకపోతోంది.
నిజానికి ఏ ప్రభుత్వమూ ఆ ధైర్యం చేయజాలదు. అయితే మన ప్రభుత్వం తన విచ్ఛిన్నకర హిందూత్వ ఎజెండాను ముందుకు తెచ్చి ప్రజల దృష్టిని పక్కకు మరల్చి ప్రపంచ వాణిజ్య సంస్థ ఒత్తిడికి అనుగుణంగా మార్పులు చేయడానికి పూనుకుంది. దానికి తోడు కరోనా మహమ్మారి ఆవరించడంతో తన పని తేలికగా అయిపోతుందని అనుకుంది. అందుకోసమే హడావుడిగా 3 నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. ఆ చట్టాల ద్వారా ఆహార ధాన్యాలకు మద్దతు ధరను గ్యారంటీ చేసే విధానం రద్దు అయిపోయి వ్యవసాయ రంగ కార్పొరేటీకరణకు మార్గం సుగమం అయిపోతుందని తలిచింది. దాని కుట్రను కప్పిపుచ్చడానికి ఈ చట్టాలు రైతుల సంక్షేమం కోసమేనంటూ ప్రచారం కూడా చేసింది. కానీ మన దేశ రైతాంగం పట్టుదలగా సాగించిన పోరాటం కేంద్ర ప్రభుత్వ కుట్రలను సాగన్విలేదు. కేంద్ర ప్రభుత్వం అప్పటికి వెనక్కి తగ్గడం కేవలం తాత్కాలిక ఎత్తుగడ మాత్రమే. నయా ఉదారవాద విధానాల అమలుకు మన ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ఆహారధాన్యాల వ్యాపారంలో ప్రభుత్వం ఏ విధంగానూ జోక్యం చేసుకోకుండా ఉండడానికే ప్రయత్నిస్తోంది. ఆ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్లకు సమర్పించడమే మన ప్రభుత్వ లక్ష్యం. అందుచేత అవకాశం చిక్కిన వెంటనే మళ్లీ ఆ చట్టాలను ఏదో ఒక విధంగా ముందుకు తెస్తుంది. దేశభక్తి నినాదంతో సామ్రాజ్యవాదుల డిమాండ్లకు పూర్తిగా తలొగ్గడం మన ప్రభుత్వ విధానం. అయితే ఆ విధానాలు దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తిని బాగా తగ్గించి వేస్తాయి. దాంతోబాటు ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా రద్దయిపోతుంది. ఆహారధాన్యాలను విదేశాల నుండి దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చాక ఇక ప్రజా పంపిణీ వ్యవస్థ నడపడం అనేది సాధ్యపడే విషయానికి కాదు. ఆఫ్రికా దేశాల అనుభవాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఆ దేశాలలో ఆహార స్వయంసమృద్ధిని కోల్పోవడం వలన అక్కడ ప్రజా పంపిణీ వ్యవస్థలు మూలన పడ్డాయి. ఆ దేశాలు ఆహార అవసరాల కోసం విదేశాల నుండి దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం వలన విదేశాల దిగుమతులు నిలిచిపోయాయి. ఇప్పుడు ఆ దేశాలు కరువు ముంగిట నిలుచున్నాయి. అందుచేత వ్యవసాయ సంక్షోభం నుండి బయటపడాలన్నా, ఆహార భద్రతను కాపాడుకోవాలన్నా, దేశ రైతాంగం సామ్రాజ్యవాదుల డిమాండ్లకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఎక్కుపెట్టక తప్పదు. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.